హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా. సో శ్రీమంతుడు సినిమా చూడడానికి మాకు ఒక గట్టి రీజన్ ఉంది, అది మహేష్ బాబు గారు. సో మరి శ్రీమంతుడిని ఓకే చేయడానికి మీకున్న రీజన్ ఏంటి? నేను శివ గారు సినిమా చేయాలని అనుకున్నాను యాక్చువల్గా. అండ్ సో హీ మెట్ మీ అండ్ ఒక 40 minutes 30 minutes లైన్ చెప్పారు నాకు, శ్రీమంతుడు లైన్. ఐ వాజ్ ఇమీడియట్గా 5 minutesలో చేస్తున్నాను సార్ ఈ సినిమా, వర్కౌట్ చేసి చెప్పండి అన్నాను. సో ఇన్ 3 months హీ గేవ్ మీ అన్ ఎంటైర్ నరేషన్. అండ్ ఐ థింక్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, సో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది సినిమాలో. అండ్ ఇంత ఒక హోల్సమ్ ప్యాకేజ్ నా కెరీర్లో ఎప్పుడు నాకు దొరకలా నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే, సో ఇలాంటి కథని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అంటే మహేష్ లాంటి సూపర్ స్టార్ కావాలి అని చెప్పి కొరటాల శివ గారు కూడా చెప్పారు. సో అలాంటి ఏంటి సందేశం ఏం రాబోతోంది మాలోకి అనేది మేము కొంత ఈగర్గా ఉన్నాము. సో చిన్న క్లూ లాంటిది ఏమైనా ఇస్తారా? మీరు ట్రైలర్లోనే మీకు మేము చెప్పేసాం, ఊరిని దత్తత తీసుకుంటున్నాను. బట్ అది ఎక్కడో మీ శివ గారి మైండ్లో కానీ నా మైండ్లో కానీ ఇట్ షుడ్ బీ ప్రీచింగ్, ఒక ఏదో ఒక ప్రీచ్ చేస్తున్నాం అనేది ఒక కమర్షియల్ వేలో దాన్ని మనం ఎలా చెప్తాం అన్న పాయింట్ హీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ వాళ్ళ సినిమా చూసినప్పుడు కానీ ద వే ఇట్ ఇస్ కమ్ అవుట్, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి విత్ ద ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శివ గారు ఫర్ ఇమాజినింగ్ ఇట్ దిస్ వే. ఓకే, సో అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ దాంట్లోనే ఒక ఊరిని దత్తత తీసుకోవాలి, మనం వచ్చిన ఊరిని మర్చిపోకుండా ఉండాలి అనే ఒక చిన్న ఫీల్తో సో ఇది కంటెంట్ అని ముందే చెప్పడం అంటారా? అదే అండి, వీ బీన్ వెరీ ఓపెన్. వచ్చిన ఫస్ట్ టీజర్లో కానీ సెకండ్ ట్రైలర్లో కానీ సో పెద్ద హైప్ క్రియేట్ చేయకుండా మేము ఏదైతే మా కంటెంట్ ఉందో అది మేము ఓపెన్గా చెప్పేసాం. సో ది ఆడియన్స్ ఆర్ ప్రిపేర్డ్ వాట్ దే గోయింగ్ టు సీ. ఓకే, సో డిఫరెంట్ మూవీ, ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్కి చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు, డిఫరెంట్ లుక్తో కూడా కనిపిస్తున్నారు, డిఫరెంట్ వెహికల్లో కూడా కనిపిస్తున్నారు. సో దాని వెనుకున్న ఏదైనా రహస్యం ఉందా? అది శివ గారి నుంచి వచ్చిందేనండి. అది నేను అనుకోలే. మొత్తం సినిమా అంతా అయిపోయినాక, మొత్తం స్టోరీ అంతా అయిపోయినాక ఇలా విలేజ్లో మీ వెహికల్ సైకిల్ అనుకుంటున్నానండి అన్నాడు. అని అనగానే నాకు ఎందుకో కొత్తగా అనిపించింది అది. అంటే ఇప్పుడు శ్రీమంతుడు అని టైటిల్ పెట్టినప్పుడు సైకిల్లో తిరగటం అదేదో ఇట్ sounded very fresh. And even the first look which we gave, I think the cycle to post out, yes, an amazing response we got. So that day we were very very happy and it was very satisfying. So మేము ఏదైతే అనుకున్నామో అదే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సైకిల్కి డిమాండ్ పెరుగుతుందేమో ఆబ్వియస్గా కార్లు వెహికల్స్ కంటే కూడాను. రైట్, అయితే ఆ సైకిల్ మీద వస్తున్న ఇది చూస్తూ ఉంటే అసలు మహేష్ ఎందుకు రోజు రోజుకి ఈ అందం ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా మీ అందం రహస్యం ఏంటి అని అమ్మాయిలను అడుగుతూ ఉంటాం, కానీ ఇక్కడ నేను ఆ రూల్ బ్రేక్ చేసి మెయిల్ని అడగాల్సి వస్తుంది. సో మీ అందం రహస్యం ఏం లేదండి, ఐ డోంట్ ట్రై టు స్ట్రెస్ టూ మచ్. చాలా హ్యాపీగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను ఎప్పుడు. ఐ థింక్ దట్స్ ద సీక్రెట్. ఆడియో ఫంక్షన్లో కూడా జగపతి బాబు గారు, ఈ మూవీలో మీ ఫాదర్, అతను కూడా చెప్పారు దేవుడు అందమంతా మహేష్కే ఇచ్చాడు, అందంతో పాటు దూకుడు అల్లరి అన్నీ ఇచ్చారు అని చెప్పారు. తుంటరి. సో సెట్స్లో అంత బాగా అల్లరి చేసేవారా? అల్లరి అంటే అల్లరి కాదండి, ఇట్స్ అందరినీ ఐ ట్రై టు కీప్ దెమ్ చాలా జోవియల్గా ఉంటాను బిట్వీన్ షాట్స్. సో ఐ ట్రై టు జోక్ చేస్తాను, నవ్వుతూ ఉంటాను అందరు యాక్టర్స్. సో దే ఆల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో ఐ లైక్ టు కీప్ ద సెట్ కంఫర్టబుల్. సో జగపతి బాబు గారితో మాట్లాడినప్పుడు మేము ఇదే మూవీ గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, అంతవరకు అలా అల్లరిగా అందరినీ ఆట పట్టిస్తూ అలా ఉండే మహేష్ సీన్లోకి రాగానే ఒక 10 minutes ముందు దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా కంప్లీట్గా ఎవరితో మాట్లాడకుండా, సో అలాంటి హీరో నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన హీరోస్లో అని చెప్పారు. సో అది గ్రేట్ కాంప్లిమెంట్ ఏమో అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి ఫర్ దట్. ఓకే, సో అలా మీరేం చెప్తారు జగపతి బాబు గారితో వర్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ యూ అండి ఫస్ట్, మా సినిమా ఆయన యాక్సెప్ట్ చేసినందుకు, ఈ రోల్ చేసినందుకు. ఎందుకంటే మేము చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మా సినిమాలో, ఆయన చేస్తారో లేదో అని కొంచెం డౌట్ వచ్చింది మాకు. బట్ ఆయన కథ వినంగానే ఇమీడియట్గా ఒప్పుకొని he came and met me and he said he's doing the film. So ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాజ్ ఆయన I think he's a very important part in our film and we wanted that kind of look for that character which only he'll suit. So I have to thank him for accepting it. ఇది కూడా చాలా మల్టీ స్టారర్, అంటే ఎప్పటి నుంచో చేసిన హీరోస్గా చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 7 to 8 pairs ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు, మేల్ అండ్ ఫీమేల్. సో ఇది ఇట్స్ బిగ్ మల్టీ స్టారర్. ఇంత బిగ్ కాస్టింగ్ నేను నా కెరీర్లో ఇంతవరకు ఏ సినిమాకి రాలేదండి. సో there's a big star cast and Rajendra Prasad garu, Sukanya garu, everybody.
అండ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. బాలీవుడ్లో చూసాం మహేష్ గారు ఇప్పటి వరకు ఇలా మల్టీ స్టార్ మూవీ అని. ఇప్పుడు టాలీవుడ్లో ఈ ట్రెండ్ సెట్ చేసింది మహేష్ ఏమో అనిపిస్తోంది. అంటే ఎక్కువగా మల్టీ స్టారర్కి ముందుకు రారు ఎందుకో హీరోస్. ఐ డోంట్ నో అంటే అదే మల్టీ స్టార్ అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ హీరోస్ ఫిల్మ్. yes like your it's a different SVSC so Sita Marketlo was one of its that time, and because of the script and Venkatesh garu and me are friendly, so that's how it happened like that. And I'm sure and future lo kuda I think there are stories heroes will do films here. సో మిగతా రీసెంట్ మూవీస్లో లాగా ఎస్విఎస్సి కానివ్వండి అంతకుముందు చేసిన కొంచెం కామెడీ టచ్, కామెడీ మహేష్ని చూసాం మేము మీలో ఉన్న ఇంకొక యాంగిల్. సో అది ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఈ మూవీతో? అలా నేను ఇంతవరకు చేసిన సినిమాల్లో లాగా ఉంటుందండి ఈ సినిమా. Okay, కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ అ వెరీ జెన్యున్ స్క్రిప్ట్. ఐ స్టే ఇన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఒక చాలా ఎమోషనల్ ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. సో ఐఎమ్ హోపింగ్ దట్ ది ఆడియన్స్ విల్ లైక్ ఇట్. శృతి హాసన్ గురించి తన యాక్టింగ్. అమ్మాయి వెరీ వెరీ టాలెంటెడ్ అండి. షీ సింగ్స్, పర్ఫార్మ్స్, డాన్సెస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ అమ్మాయి పెద్ద సూపర్ స్టార్ కమల్ హాసన్ గారి కూతురు. బట్ షీ డజంట్ గివ్ దట్ పిక్చర్. చాలా సింపుల్గా అండ్ షీ మేడ్ ఇట్ ఆన్ హర్ ఓన్ విచ్ ఐ అడ్మైర్. అండ్ మా సినిమాలో చాలా బాగా చేసిందండి అమ్మాయి. సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ దట్. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీ ఫ్యాన్స్ అండ్ నా ఫ్రెండ్స్లో కూడా ఆడియో ఫంక్షన్ తర్వాత మీరు శృతి హాసన్ గురించి మాట్లాడిన ఒక మాట, కమల్ హాసన్ గారి అమ్మాయి నాతో నేను యాక్ట్ చేస్తాను, తను నాతో యాక్ట్ చేస్తున్నాను నేను ఎప్పుడూ అనుకోలేదు అని. లైక్ సూపర్ స్టార్ మీలాంటి వాళ్ళు ఆ మాట అనడంతో మీరే ఏంటి డౌన్ టు ఎర్త్ మహేష్, ఓ మై గాడ్ వి కాంట్ బిలీవ్ దిస్ అని. అదే అది అంటే చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు అవన్నీ మీన్స్ ఐ యూస్ టు అడ్మైర్ హిస్ వర్క్ అలాట్. సో ఎప్పుడు ఆయన కూతురుతో ఎప్పుడు మనం యాక్ట్ చేస్తాను ఆ థాట్ రాదు కదండి. సో దట్స్ వై ఐ సెడ్ ఇట్ లైక్ దట్. మీలాంటి స్టార్ అలాంటి అనడం అని అంటే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆ మాటతో. సో ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మహేష్ కోసం ఏదైనా చేయగలిగేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ మూవీతో చాలామంది ఫ్యాన్స్ ఇన్స్పైర్ అయిపోయి ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన డెఫినెట్గా వస్తుందని అనుకోవచ్చు ఈ మూవీతో. డెఫినెట్లీ. ఐ మీన్ ఇఫ్ ఇట్ కమ్స్ నథింగ్ లైక్ ఇట్ అండి. విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారంటే ఇట్స్ ది అల్టిమేట్ ఫీలింగ్. యూ కాంట్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ దట్. మీ చైల్డ్హుడ్కి వెళ్దాం ఒకసారి. ఇందాక సైకిల్ దగ్గర అడగాల్సిందే నేను, ఎప్పుడైనా చైల్డ్హుడ్లో సైకిల్ తొక్కారా మీరు? అందరం తొక్కుతాం కదండి సైకిల్ అనేది. మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి అయ్యుండి సైకిల్ అనేది వెన్ ఎవర్ కిడ్ బికమ్స్ లైక్ వెన్ యూర్ 12-13 సైకిల్ అనేది ఒక చాలా పెద్ద హాబీ. స్కూల్ కూడా ఆటోలో వెళ్ళారు. సన్ లవ్స్ cycling now. So cycle talk ante oka I can't explain that feeling. So as a kid only you can experience it. And school ki kuda auto lo vellevaru. So cycle tokkedi eppudu అంటే స్కూల్ బాగా దూరం అండి. అక్కడ స్కూల్ సైకిల్ తొక్కి వెళ్ళాం కదా. ఓకే దెన్. సో కొరటాల శివ వర్కింగ్ స్టైల్, దిస్ ఈజ్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీతోనే మీలాంటి సూపర్ స్టార్ని ఒక చిన్న లైనప్, స్టోరీ లైనప్ చెప్పి మిమ్మల్ని ఓకే చేయించి మీ చేత చేయించారు అని అంటే అక్కడే అర్థమైపోతుంది ఆయన ఎంత బాగా స్టోరీ నరేట్ చేయగలరు అని. సో అలా స్క్రీన్ ప్లే ఎలా ఉండింది? అదే అండి, ఆయన ఫస్ట్ టెరిఫిక్ రైటర్. The entire story gani the way he's written, etched out the characters, oka complete right and the way he's the emotions gani perfect ga mottham oka 3 hours narration istunappudu beginning nunchi end daaka mottham kada unda anamata. adi edaithe chepparo danakanna baa teesarandi ఆయన సినిమాలో. సో that's very very important. I think that's the strength of a director. ఇప్పుడు రాయటం అనేది ఇట్స్ ఐ మీన్ యూ నీడ్ దట్ టాలెంట్, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్ అండ్ హీస్ డన్ దట్ అమేజింగ్లీ వెల్ అండి. ఓకే, ఈ మూవీలో ట్రైలర్లో చూస్తే మీరు సైకిల్ తొక్కడానికి ముందు కూర్చొని నేను మీ అందరినీ దత్తత తీసుకుంటానని చెప్తారు. సేమ్ అదే పర్సన్స్ మీరు సైకిల్ తొక్కుతూ ఉంటే వాళ్ళు వెనకాల టింగ్ టింగ్ మన పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే దాని అర్థం మీరు వాళ్ళందరినీ మీ వైపు తిప్పుకున్నారనా, మార్చేశారనా, ఏంటి? అది ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ అండి సినిమాలో. అండ్ ఇఫ్ ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ ద ఫన్ అవే. మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పకపోతే మీరు లావెక్కిపోతారు. పర్లేదండి, ఇప్పుడు షూటింగ్ లేదు. It's only another week, so 7th రిలీజ్ అవుతుంది. సో why to take the fun away from the audience? Okay, so ఆ క్యూరియాసిటీ అలాగే ఉంచేద్దాము, ఈగర్నెస్ అలాగే. So you'll enjoy it more in the theaters. Of course. సో ఈ మూవీ గురించి అంటే అదర్ దాన్ ఊరిని దత్తత తీసుకోవడము, ఈ కంటెంట్ అంటే ఇంకా బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన అంశం? టెరిఫిక్ ఎమోషన్స్ ఉన్నాయండి ఎంటైర్ స్టోరీలో. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ మనం ఎప్పుడు సినిమాల్లో చూడని ఎమోషన్స్, వెరీ వెరీ ఫ్రెష్, వెరీ వెరీ న్యూ.
అండ్ సో దట్స్ వాట్ ఐ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మీకు సినిమా చూసినప్పుడు కూడా యుల్ నో కాన్వర్సేషన్స్ కానీ ద వే ద డైరెక్టర్స్ డెల్ట్ బిట్వీన్ ద క్యారెక్టర్స్, ఇట్స్ టోటలీ ఫ్రెష్ అండ్ న్యూ. జగపతి బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు, నాకు నా ఫ్యామిలీకే అర్థం కాలేదు, ఆ అమ్మాయికి అసలు అర్థం కాదు అని. అంత అర్థం కాని క్యారెక్టర్ ఏంటి మహేష్లో? అంటే అదే అండి, ఇప్పుడు అది మీరు ట్రైలర్ చూసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కదండి. అంటే ఒక శ్రీమంతుడు అంటున్నాం, బిలియనర్ అంటున్నాం, బట్ సైకిల్ తొక్కుతున్నాడు. ఇవన్నీ అసలు ఎలా లింకప్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి వెన్ యూ సీ ద ఫిల్మ్. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చెప్పడం. లావెక్కిన డైటింగ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కానీ విషయాలు చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేరు. సో రైట్, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, అతను శృతి హాసన్ వల్ల ఫాదర్కి యాక్ట్ చేశారు. సో మొత్తానికి ఫుల్ ఫీస్ టు ద ఆడియన్స్ ఇది. రాజేంద్ర ప్రసాద్ గారితో వర్కింగ్ ఇంత ముందు పనిచేశానండి ఆయనతో, బట్ దిస్ టైమ్ ఇట్స్ బీన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ మోర్ అండ్ హీస్ అ టెరిఫిక్ యాక్టర్, అన్బిలీవబుల్ యాక్టర్ ఆయన. బట్ అట్ ద సేమ్ టైం షార్ట్ అంతా అయిపోయినాక చాలా జోవియల్, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా ఆయనతో. అండ్ మా సినిమాలో చాలా బాగా చేశాడు. అండ్ సో వెన్ యూ యాక్ట్ విత్ అ గుడ్ యాక్టర్ అండి, వెన్ ద సీన్స్ ఆటోమేటిక్లీ విల్ లుక్ బెటర్, యువర్ పర్ఫార్మెన్స్ విల్ బికమ్ బెటర్, బికాస్ ఆల్వేస్ అన్ యాక్టర్ నీడ్స్ సమ్మన్ ఇన్ ఫ్రంట్ టు యాక్ట్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు వాజ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. సో మీ మూవీ అనగానే ఏదో ఒక సందేశం అలాంటిది ఉంటుంది అని ఫ్యాన్స్ కాకుండా మామూలుగా జనరల్గా ఓకే మూవీ మహేష్ మూవీ అనగానే సో సంథింగ్ టు లెర్న్ అనేది. Definitely, there'll be a message, but it is not said in a preaching way. It is said in a commercial way. I think that's where the strength of the director is, and that's what Koratala Shiva Garu's strength is. Point in తీసుకొని దాన్ని ఎలా కమర్షియల్గా చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్, అండ్ ఐ థింక్ హీస్ లెర్న్డ్ దట్. ఓకే, చాలా క్యాచివ్ డైలాగ్స్ బోల్డ్ అని ఉంటాయి మహేష్ మూవీలో వెతికితే. సో అలాంటివి దీంట్లో కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ డైలాగ్స్ మీరు ఒకసారి అనేసి వదిలేస్తారు, బట్ మేము మాత్రం వాటిని హే వేసేసాడు, హే మళ్ళీ వేసేసాడు లాంటివి. కానీ టు బీ ఆనెస్ట్ నేను ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే మేము టీజర్లో వదిలిన డైలాగ్ కానీ తర్వాత సినిమాటిక్ ట్రైలర్లో చెప్పిన డైలాగ్ కానీ థియేట్రికల్ ట్రైలర్లో అది ఇమ్మీడియట్గా ఆడియన్స్కి ఎక్కుతాయని మేము అనుకోలేదండి. ఇన్ అన్ ఇన్స్టెంట్ ఇట్ క్లిక్డ్ దోస్ డైలాగ్స్, ఎందుకంటే ఇది రెగ్యులర్ పంచ్ డైలాగ్స్ కావు, బట్ ఒక ఇన్స్టెంట్లో ఎక్కినాయి అనమాట మా ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దేవ్ లైక్డ్ ఇట్, బికాస్ దెన్ ఇట్స్ ఆబ్వియస్ దట్ దే లవ్ ద ఫిల్మ్ మోర్, దే ఎంజాయ్ ద ఫిల్మ్ మోర్. స్లాంగ్ కూడా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? ఏం లేదండి, ఇట్స్ అ జెన్యున్ స్క్రిప్ట్. అంటే ప్రీవియస్ మూవీస్లో అలాంటి ప్రాక్టికల్స్ కూడా చేశారు కదా? అదే, ఏది చేసినా కథలో నుంచేనండి, ద క్యారెక్టరైజేషన్లో నుంచి, పర్ఫార్మెన్స్ కానీ. సో సంథింగ్ న్యూ విచ్ ఐ ట్రైడ్. ఓకే, సో ఈ మూవీ ట్రైలర్ చూస్తూ ఉంటే గత మూవీస్తో ఏమైనా ఎర్లియర్గా కంపేర్ చేసుకోవడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందా అని చూస్తున్నాం. అంటే ఊరు అంటున్నారు, మీరు బాగు చేయడానికి వెళ్ళారు, ఊరికినే జేబులో డబ్బులు తీసి రోడ్లు రంగులేసి వెళ్ళిపోయే రకం కాదు. బట్ ఏంటి అంటే కలేజా లాగా ఉంటుందా లేకపోతే టోటల్గా ఫ్రెష్ అండి? నేను ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆ ఊహల్లోంచి బయటకు వచ్చేయమంటారు. ఇట్స్ టోటలీ ఫ్రెష్. ఓకే, సో మ్యూజిక్ మీరే చెప్పారు, దేవి ఎరక్కొట్టేశారు. నిజంగా ఆడియో సూపర్ హిట్ అయిపోయింది. ఫస్ట్ దానికి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకు బాగా నచ్చిన పాట జాగో జాగో అని చెప్పారు. సో ఇలా మ్యూజిక్ గురించి వర్కింగ్ విత్ దేవి గారు మళ్ళీ అంటే నా ఫేవరెట్ అదండి. బట్ దేవి నిజం చెప్పాలంటే అన్ని 6 సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసాడు. రామరామ కానీ, చారుశీల కానీ, తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక బిట్ సాంగ్ వస్తుంది, దట్స్ ఆల్సో అమేజింగ్ సాంగ్. సో మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ దేవి ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ మ్యూజిక్. మీకు బాగా నచ్చిన అంటే ఎమోషన్స్ ఇవి అని చెప్తున్నారు, ఇంకా అంటే కొంచెం కష్టపడి చేసిన సీన్స్ అలాంటివి కూడా ఏమైనా? అదే, ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ నాకు చాలా క్లోజ్ అండి. ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు దట్ సీన్. ఒక టెరిఫిక్ సీన్, చాలా టెరిఫిక్గా రాశారు అండ్ శివ గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ అది నెక్స్ట్ డే జరిగేటప్పుడు ఐ పోస్ట్పోన్డ్ ఇట్. నేను ఎప్పుడు చేయలేలా నా కెరీర్లో. సో ఐ సెడ్ కెన్ యూ జస్ట్ పోస్ట్పోన్ ఇట్ బై 2 days, బికాజ్ ఎందుకో ఐ వాజంట్ రెడీ అండి. ఆ రోజు ఈవినింగ్ కో డైరెక్టర్ వచ్చి రేపు ఆ సీన్ చేసేస్తున్నాం అన్నారు. ఎందుకంటే రేపు ఆ సీన్ అంటే నాకు చెప్పలే ఎవరు. సో ఇమీడియట్గా శివ గారికి నేను ఫోన్ చేసి ఒక 2 days టైం సార్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ మోర్. అండ్ చాలా బాగా వచ్చింది ఆ సీన్. అంటే అది ఫైటింగ్ సీనా, ఎమోషనల్ సీనా? ఇట్స్ ఎమోషనల్ సీన్. ఇట్స్ నాట్ ఎమోషనల్. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ మూవీకి స్పెషాలిటీ ఏంటంటే మీరు కో ప్రొడక్షన్లో కూడా మీరు ఎంటర్ అయిపోయారు. సో ఆ ఆలోచన దానికి ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పుడు మళ్ళీ పూర్తి ప్రొడ్యూసర్గా రాబోతున్నారు? దట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఐ థింక్ దట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఆలోచన ఎవరిది?
co-production? Means we were always producing it, and before there was my brother as a co-producer, then my sister was a co-producer, so this time we are doing it. So it's always been there. It is a fresh ఆలోచన కాదు, but to take it up full time, I need some time for that. Okay, so మీ production values? మైత్రి ప్రొడ్యూసర్ మా టీం ఉందండి, నవీన్ గారు, మోహన్ గారు, రవి గారు. They are very very big distributors before. They've distributed a lot of Telugu films in US. So అలా నాకు పరిచయం వాళ్ళు. So this is their first film as producers అన్నమాట. సో మేము ఏమి అడిగినా అది ఇచ్చారండి. They are very very passionate people and they want to prove themselves as big producers. ఒక సినిమా తీసేసి వెళ్ళిపోదామని కాదండి. So I think they've done an amazing job. They're here to stay. They'll become very very big producers in the future. Thank you so Thank much you. and I wish you all the best, sir. Thank you.